వెల్కమ్ టు పీవీఎన్ న్యూస్. మాచల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులు ప్రత్యేకంగా పరిష్కరిస్తామన్నారు. ప్రతి శనివారం ఆర్ఓఆర్ కోర్టు నిర్వహిస్తామని, అందులో భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండే, ప్రతి సోమవారం కూడా మన తహసీల్దార్ ఆఫీస్ మాచర్ల నందు పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా 10:30కు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. అదేవిధంగా మేమందరం కూడా ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ కనెక్ట్ అయి ఉంటాము. అక్కడ ఏదైనా ఫైల్ చేసినప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి దానికి సంబంధించినటువంటి వివరాలు, అప్లికేషన్ సంబంధించిన వివరాలు మాకు తెలియపరుస్తారు. సైమల్టేనియస్గా మేము కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పీజీఆర్ఎస్లో ఇప్పటికీ ప్రతి 3 సోమవారాల నుంచి మేము ఆన్లైన్లో రిజిస్టర్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా దాదాపు 12 అప్లికేషన్స్ లాస్ట్ వీక్ వరకు, లాస్ట్ మండే వరకు కూడా 12 అప్లికేషన్స్ మనం పీజీఆర్ఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసి వాళ్ళకి అప్లికెంట్స్కి మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం కూడా కండక్ట్ చేశాము. ఇప్పుడు 4 అప్లికేషన్స్ మన దగ్గరికి వచ్చాయి. ఈ 4 అప్లికేషన్స్ సంబంధించి ఒక 3 అప్లికేషన్స్ వచ్చేసి వెబ్లాండ్ కరెక్షన్స్, ఆన్లైన్లో మా పేరు ఎక్కించమని, వేరే వాళ్ళ పేరు నమోదయ్యింది, అది తీసేసి మళ్ళీ మాది ఎక్కించమని చెప్పేసి ఒక 3 అప్లికేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా వెబ్లాండ్లో అసలు ఒక సర్వే నెంబర్ పోర్ట్ అవ్వలేదు, ఆ నెంబర్ సంబంధించి పోర్ట్ చేయించమని చెప్పేసి మొత్తం 4 అప్లికేషన్స్ మనకి ఈరోజు మండే గ్రీవెన్స్లో ఫైల్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మేము ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎవ్రీ సాటర్డే మళ్ళీ, అంటే ఏదన్నా ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి గ్రీవెన్స్ ఏదైనా ఫైల్ అయితే బోత్ పార్టీస్కి, అప్లికెంట్కి, అదేవిధంగా రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చి ఆర్ఓఆర్ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఓఆర్ కోర్టు అంటే భూమికి సంబంధించినటువంటి తగాదాలు, వెబ్లాండ్లో రైతు పేరు బదులు వేరే వాళ్ళ పేరు నమోదు అయ్యటం కానీ, ఎవరైనా ఆక్రమణ చేసుకోవటం కానీ, లేదంటే ఏదైనా పట్టదారు పాస్ పుస్తకాలు విషయం ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నా కానీ, వీటన్నిటికీ మేమేం చేస్తామంటే ఈ మండే వచ్చినటువంటి గ్రీవెన్సెస్, అదేవిధంగా రెగ్యులర్గా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ఎవ్రీ సాటర్డే 11 to 2 రెవెన్యూ కోర్టు కండక్ట్ చేస్తాము. ఈ రెవెన్యూ కోర్టులో మేము నోటీస్ అనేది బోత్ పార్టీస్కి ఇస్తాము, అప్లికెంట్కి యాజ్ వెల్ యాజ్ రెస్పాండెంట్స్కి నోటీస్ ఇస్తాము. ఇద్దరి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కాల్ ఫర్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బోత్ పార్టీస్ దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఫైనల్గా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్డర్ మీద అప్లైట్ అథారిటీ వచ్చేసి ఆర్డీఓ గారు ఉంటారు. ఒకవేళ మేము ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది కనుక వాళ్ళకి నచ్చకపోతే, మేము ఇర్రెగ్యులర్ ఇచ్చామని కనుక వాళ్ళు ఫీల్ అయితే, యాజ్ పర్ లా లేదని అనిపిస్తే వాళ్ళు కంపల్సరీగా ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ కూడా ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ సాటర్డే కూడా మేము 6 అప్పీల్స్ 5 కేసెస్కి సంబంధించి కండక్ట్ చేశాము. 5 కేసెస్లో బోత్ పార్టీస్కి ల్యాండ్ ఆక్యుపై చేశారని, పట్టదారు పాస్బుక్ వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఈ విధంగా మా దగ్గర ఫైల్ అయినాయి. వాటికి సంబంధించి దాదాపు 2-3 months నుంచి అవి పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి బోత్ పార్టీస్ నోటీస్ ఇచ్చాము, బోత్ పార్టీస్ హాజరయ్యారు. అదేవిధంగా కొన్ని కేసెస్లో అడ్వకేట్స్ కూడా వచ్చారు, అంటే పిటిషనర్ తరఫున కావచ్చు, రెస్పాండెంట్స్ తరఫున కూడా అడ్వకేట్స్ కూడా కొంతమంది వచ్చి వాళ్ళ తరఫునటువంటి వర్షన్, వాళ్ళ అఫిడవిట్స్ ఫైల్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి మండే మన తహసీల్దార్ ఆఫీస్లో మీరు పల్నాడు కలెక్టరేట్కి వెళ్ళే పని లేకుండా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన దగ్గర గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ వచ్చిన అప్లికేషన్స్ మీద ప్రతి సాటర్డే ఆర్ఓఆర్ అప్పీల్ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని మీ భూమికి సంబంధించిన ప్రతి సమస్య కూడా మన మండల స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా మేము కూడా తప్పనిసరిగా చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.